ఈరోజు వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనములో కింద భాగాన్ని మనం చదువుకుందాం. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినము ఆ భక్తుని ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటి? ఆయనను వెదికిన ఎడల ప్రత్యక్షమగును. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో నిజంగా దేవుని ప్రత్యక్షత చాలా గొప్పది. ఇంతకీ వెదకటం అనే మాటను బైబిల్ గ్రంథంలో నుంచి మనం సరైన తర్జుమా చేస్తే ఏమని రాయబడుతుందంటే, వెదుకుడి మీకు దొరుకునన్నాడు. వెతకటం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, దొరికేంత వరకు వెతకటం. మనము ఆయన్ని వెతకటం అనేది ఆయన దొరికేంత వరకు, లేకపోతే ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు అనే మాటను మనం ఆలోచించాలి. ఈరోజు మరి నీ జీవితంలో చాలా సమస్యలతో, కష్టాలతో, ఇబ్బందులతో, శోధనలతో, ఎంతో విచారముల, దుఃఖములో ఒకవేళ నీ కుటుంబం, నీ పిల్లలు ఈరోజు వాళ్ళు ఉండి ఉండొచ్చు. ఈ వాగ్దానాన్ని దేవుడు ఈరోజు నీ కొరకే, నీ కుటుంబం కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవుణ్ణి వెదికిన ఎడల ప్రత్యక్షమగును అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే వెతకటం అనేది దేవుడు దొరికేంత వరకు, దేవుణ్ణి కలుసుకునేంత వరకు. మరొక తర్జుమాలో ఏం రాయబడుతుందంటే, ఆయన ఆశ్రయించుట అనే మాట రాయబడుతుంది. నాయనా, నీవు నాకు సహాయం చేయగల దేవుడు, నీవు నా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. అవును కదా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఈ ప్రార్థన పరలోకం వెళ్ళిందని ఎలా చెప్పగలం? ఒక ఆశ్రయించడం అనే మాట గురించి ఆలోచన చేస్తే, భూమి మీద ఆ కార్యము, ఆ ప్రార్థన దేని కొరకు చేసామో ఆ కార్యం భూమి మీద పొందామనుకోండి, మనకు అనిపిస్తుంది ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడని, ప్రార్థన పరలోకం చేరిందని. అవును కదా? నిజంగా దేవుణ్ణి వెతకటం అంటే అదే. చాలామంది జీవితాల్లో ఏం చేస్తూ ఉంటారంటే, అన్నిటికీ సమయం కలదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించటానికి, దేవుని దగ్గర వెతకటానికి, అనగా ప్రార్థన చేయటానికి, ఆయన సన్నిధికి రావటానికి, అలాగనే బైబిల్ చదవటానికి, దేవుని మందిరంలో ఉండటానికి, పరిచర్య చేయటానికి, దేవునితో సహవాసం చేయటానికి చాలామందికి సమయం ఉండదు. ఒకవేళ నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ దేవునిలో నువ్వు వెతకగలిగితే నీ జీవితంలో చాలా ప్రత్యక్షతలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక దేవుని కార్యాలను చూడబోతున్నావు. నీ ఫ్యామిలీ, నీ పిల్లలు, నీ జీవితంలో పిల్లల విషయంలో నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. దేవుడు ఈరోజు అంటున్నాడు, ఒక నూతన డోర్ని దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. నీవు ఎన్నో రోజులు నీ పిల్లల గురించి ఏడుస్తూ ఉండొచ్చు. నా కుమారుడి జీవితం, నా కుమార్తె జీవితం, నా పిల్లల జీవితం, ఇదిగో ఒక మంచి జాబ్ వస్తే బాగుండేది, లేకపోతే ఆ జాబులు ఎన్నో సమస్యలు కలిగి ఉండొచ్చు, లేకపోతే వివాహం కొరకు చూస్తూ ఉండొచ్చు, లేకపోతే మా పిల్లలకి వివాహమై గర్భఫలం లేదని అనుకోవచ్చు. మీరు గమనించండి, బైబిల్ చెప్తుంది, ఒకవేళ ప్రార్థన త్రోసిపుచ్చిన జీవితం ఉందేమో, ఒకవేళ ఈరోజు దేవుని విషయంలో నువ్వు చాలా అలక్ష్యంగా ఉన్నవేమో, బైబిల్ చెప్తుంది, నువ్వు ఆయన్ని వెతికితే ఈరోజు నీ కొరకు దాచబడిన ధనాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. చాలా జవాబులను చూడబోతున్నావు. ఈ యొక్క వాగ్దానం దేవుడు నీ కొరకే, నీ కుటుంబం కొరకే, నీ పిల్లల కొరకే. దేవుడు నీ జీవితంలో అద్భుతములు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినము మరొకసారి ఆయన్ని వెతికిన ఎడల ప్రత్యక్షమగును అని సెలవిచ్చారు. అవునయ్యా, నీ బిడ్డలు వారి జీవితంలో నిన్ను ఆశ్రయించకుండా, నిన్ను వెదకకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ మరలా తిరిగి ఈరోజు అంటున్నారు, నన్ను వెతికితే నేను ప్రత్యక్షమవుతాను. కార్యాల ద్వారా, అద్భుతాల ద్వారా, జవాబుల ద్వారా, ఎన్నో మేలుల ద్వారా, శాంతి సమాధానం ద్వారా, స్వస్థత ద్వారా, ఆరోగ్యము ద్వారా, సంతోష సమాధానాల ద్వారా నువ్వు ప్రత్యక్షమయ్యే దేవుడు. నాయన, అనేక మంది ఈరోజు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, నాయన ఆ ప్రత్యక్షతను వారి జీవితంలో కలుగునుగాక. ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో, చూస్తున్నారు, వింటున్నారో, వారి జీవితం నెరవేర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.